ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు ఎలా చేంజ్ అయ్యాయి? ఇంకా ప్రొటెస్ట్లు కొనసాగిస్తామని చెప్పేసి మరి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎందుకు మరి ఈ ప్రొటెస్ట్ ఇంకా కొనసాగుతుంది? అండ్ అట్లనే మోదీ గారి వీడియో ఏదైతే ఉందో దాన్ని మెటా బ్లాక్ చేయడం జరిగింది. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఏదైతే విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో మరి వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో పరిస్థితులు ఎలా చేంజ్ అయిపోయాయి అంటే చాలా వరకు ఏమంటున్నారంటే 12 సంవత్సరాల్లో దేనికి తల ఒగ్గని బీజేపీ ఇప్పుడు తల వంచిందంటే ఎక్కడో వాళ్ళు ఇంకా ఓటమికి దగ్గరలో ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి. సో దీని మీద మీరేమంటారు? ఇవన్నీ కూడా అంటే 12 ఏళ్ళలో మోదీ గారు ఎక్కడా తలొక్కలేదని ఏవైతే అంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి ల్యాండ్ అక్విజిషన్ బిల్లు తెచ్చారు, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు, ఫామ్ లాస్ వెనక్కి తీసుకున్నారు, సిఏఏని ఆపారు. దీని తర్వాత ఇవి అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయన గెలుస్తూనే వచ్చారు. ఫామ్ లాస్ వెనక్కి తీసుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నారు, మోదీ గారిది ఇంకా అయిపోయింది చరిష్మా, ఇంకా మోదీ గారు అవుట్, ఇంకా మోదీ గారు మళ్ళీ గెలవడం అనేది కలే, మోదీ గారిని పక్కన పెడితే రాష్ట్రాల్లో కూడా ఇంకా గెలిచే అవకాశం లేదన్నారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో అయితే గెలిచారు, ఉత్తరాఖండ్లో గెలిచారు, గోవాలో గెలిచారు, మణిపూర్లో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. 2024లో వీళ్ళకి ఆధిక్యం రాకపోయేసరికి మోదీ గారి అప్పటి వరకు రాజకీయ జీవితంలో మొదటిసారి ఆయన మైనారిటీ గవర్నమెంట్ నడపాల్సి వచ్చింది. ఏమన్నారు, ఇంకా మోదీ గారు ఇది నడపలేరు, ఆయనకి చేత కాదు, మోదీ గారిది అయిపోయింది, ఇంకా బీజేపీ అయిపోయింది, గెలవదన్నారు. హర్యానా గెలిచారు, బీహార్ గెలిచారు, ఢిల్లీ గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, బెంగాల్ గెలిచారు, అస్సాం గెలిచారు, పుదుచ్చేరి గెలిచారు. సో ఎప్పటికప్పుడు అపోజిషన్ కానివ్వండి, భారత వ్యతిరేక శక్తులు కానివ్వండి, సనాతన ద్వేషం మొత్తం శరీరం నిండా నింపుకున్న విద్రోహ శక్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాంటి పగటి కళలు కంటూనే ఉంటారు. ఏంటంటే ఇంకా బీజేపీ అయిపోయింది, మోదీ గారిది అయిపోయింది, ఇంకా వీళ్ళు ఎప్పటికీ రారని. కానీ ఇది ఏదైతే ఉందో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్లో ఇదే మెయిన్ అంశంగా తీసుకుని వీళ్ళని వెళ్ళమని చెప్పండి. యోగి ఆదిత్యనాథ్ గారి దాంట్లో ఉత్తరాఖండ్లో ఇదే అంశం తీసుకుని వెళ్ళమని చెప్పండి, చూద్దాం మోదీ గారిది శకం అయిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే మనము ఇక్కడే మాట్లాడుకున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయరా సార్ అంటే మీరు చెప్పారు అసలు చేయరు, ఛాన్సే లేదన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏదైతే ప్రొటెస్ట్ తర్వాత రాజీనామా తనంతట తానే చేశారు, అయిపోయింది. మరి ఏమంటారు మీరు? అంత కరాఖండిగా అసలు కాదు అన్న దాన్ని వాళ్ళు చేసి చూపెట్టారు. మరి ఇప్పుడు ఎంతో కొంత తగ్గినట్టే కదా సార్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాది ఆయన ఇప్పుడు కాదు, మొదటిసారి ఇయ్యలేదు, ఆయన కొన్ని వారాల క్రితమే ఇచ్చారు. రాజీనామా ఇస్తే మోదీ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చెయ్యలేదు అని మోదీ గారు నమ్మారు కాబట్టి ఆయన రాజీనామాని మోదీ గారు స్వీకరించలేదు. కానీ మొన్న మళ్ళీ ఆయన రాజీనామా ఇస్తే మోదీ గారు స్వీకరించారు. తర్వాత మనం ప్రహ్లాద్ జోషి గారిని పెట్టడం చూసాం. మీరు అన్నది కరెక్ట్, నేను చాలా వాదించాను మోదీ గారు ఇలాంటివి చెయ్యరు అని. బట్ ఆయన ఈసారి ఒప్పుకోవాల్సి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం చూసుకున్నట్టయితే కనుక సిజేపీలో ఆప్ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా అనే అతను ఇప్పుడు కరెంట్లీ సౌరవ్ దాస్తో పాటు నడ్డా గారిని జితేందర్ సింగ్ అని కలుస్తున్నప్పుడు ఒక అతను ఉన్నాడు, అశుతోష్ రాంకా. అతను మనకి కిందటి వారమే కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసాం. ఇది కేవలం టీజర్ మాత్రమే, ట్రైలర్ ముందుంది, ఫుల్ పిక్చర్ ముందు వస్తుంది, మీకు అసలైన సినిమా చూపిస్తామని పోలీసులకి, ప్రభుత్వానికి, అందరికీ కూడా. దాని తర్వాత ఏమైంది అంటే యాక్చువల్గా ఈ రోజు కాదు, నిన్న సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ ఎవరైతే సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ నడిపారో 2 ఏళ్ళు, వాళ్ళు ఢిల్లీ చేరుకునేది ఉంది. దీన్ని సౌరవ్ దాస్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అల్ జజీరా రిపోర్టర్ ఇప్పుడు ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నాడో ఆ సౌరవ్ దాస్ కన్ఫర్మ్ చేశాడు. అయితే వీళ్ళు వచ్చిన తరువాత వీళ్ళు ఎలాంటి విధ్వంసం చేశారో 2 ఏళ్ళు జనాలందరూ చూశారు. రైతు ఆందోళన పేరుతోని వీళ్ళు ఏవైతే అక్కడ అకృత్యాలు చేశారో జనాలన్నీ చూశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఇద్దరిని, ఈ ఆందోళనలో ఉన్న ఇద్దరు ఆందోళనకారులు అవ్వచ్చు, నిజమైన విద్యార్థులు కూడా అవ్వచ్చు, ఇద్దరిని పట్టుకుని సజీవ దహనం చేసేయాలని, పెట్రోల్ పోసి తగలెట్టేసి ఆ వీడియో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అంటే మోదీ గారు వీళ్ళ మాట వినకపోవడంతో అక్కడ కదలిక రావాలి, ఆయనలో చలనం రావాలి అని ఇద్దరిని ఒక్కళ్ళని ఎంతమంది అయినా పెట్రోల్ పోసి తగలెట్టేసి ఆ వీడియో రిలీజ్ చేయాలనుకున్నారు.
ఒక గన్ను పేలడం కోసమే వీళ్ళు ఇంత విధ్వంసం చేశారు. గన్ను పేలడం పక్కన పెట్టి పెట్రోల్ పోసి సజీవదహనం అయితే దేశం అట్టుడికిపోదా? అసలు ఇంకా దేశం ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది? అప్పుడు మోదీ గారు చేతిలో కూడా ఉండదు నియంత్రించడం. సో అది ఒక్కసారి ఇంకా అక్కడికి వెళ్ళింది అంటే ఇంకా ఏదైతే విదేశీ వాళ్ళు కోరుకుంటున్నారో అధికార మార్పిడి, ఇంకా అది ఎవ్వరూ ఆపలేరు. అండ్ ప్రాణ నష్టం ఇంకా చెప్పనే అక్కర్లేదు. మన దేశ అభివృద్ధి ఇంకా మర్చిపోవచ్చు. సో ఇవన్నీ ఆగాలి అంటే టాక్టికల్ రిట్రీట్ అవసరం. ఎలా అవసరం? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాతో అవసరం. రాజీనామా చేసేసారు. అందుకని ఆయన రాజీనామా చేయడం వెనక కారణం ఏంటి అంటే అది ఆయన అందుకని రాజీనామా చేశారు, ఇంకా ఎక్కువ మంది బలం అవ్వకూడదని. అయితే దాని తర్వాత వీళ్ళు ఇంకొన్ని ఏవైతే వీళ్ళు డిమాండ్స్ ఏం పెట్టారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఉండకూడదని. కానీ నడ్డా గారు బహిరంగంగా వాళ్ళతో కూర్చున్న ప్రెస్ మీట్లో అన్నారు, విద్యార్థుల మీద మేము పెట్టాము అని అన్నారు. విద్యార్థులనే ఆయన క్లియర్గా వాడారు. ఈ రోజు కోర్టు కూడా ఏమంది, ఇప్పుడు మనం ఆడుకునే టైంకి ఒక గంట ముందు అనుకుంటా కోర్టు తీర్పిచ్చింది. సిజే సూర్యకాంత్ గారు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్ వద్దు, కానీ ఎవరైతే స్టూడెంట్ పేరుతో ప్రొటెస్ట్కి వచ్చారో క్రిమినల్ రికార్డ్ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని వదలకూడదని. ఈ అశుతోష్ రంకా, ఇతను సౌరవ్దాస్ ఇద్దరు నడ్డా గారితో కూర్చున్నప్పుడు అన్నారుగా, కొంతమంది అరాచక్ అంటే వాళ్ళు యాంటీ నేషనల్స్ వచ్చి ఇక్కడ మా దాంతో కలిసిపోయారని. సో మీరు వాళ్ళని వదిలేయమని మీరు ఎలా అంటారు? మీరే ఒప్పుకున్నారు. వాళ్ళని వదలమని కేంద్రం అంది, పక్కన కూర్చుని మీరే దానికి అవునని అన్నారు. సో ఇప్పుడు సో ఓ రకంగా చెప్పాలంటే అంటే ఎవరైతే ఇది ఓడిపోయారని అనుకుంటున్నారో విద్యార్థులని నిజంగానే ఎవరు చేయట్లేదు, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని వదలట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఏదైతే రిఫార్మ్స్ అని వీళ్ళు అంటున్నారో ఆ రిఫార్మ్స్ మోదీ గారు ఎప్పటి నుంచోనే అంటున్నారు. అది ఇప్పుడు వచ్చింది కాదు. ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో ఎలాంటి ఉద్దండులు ఉన్నారో మనం చూసాం. నందన్ నీలేకని ఆధార్ని బ్రెయిన్ చైల్డ్, ఆయన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అనుకుంటా కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఆయన బీజేపీ వ్యక్తి కాదు, సంఘ వ్యక్తి కాదు, ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి. విచిత్రం చూడండి, బీజేపీ ముఖ్యంగా మోదీ గారు ఏర్పాటు చేసిన కమిటీని నేతృత్వం వహించే వ్యక్తి ఎవరు అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు ఈ టీంని లీడ్ చేస్తున్నారు. వీళ్ళు మోదీ గారిని ఫ్యాసిస్ట్ అంటారు. ఏ ఫ్యాసిస్ట్ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక టీంని లీడ్ చేస్తారు, అది కూడా ఇలాంటి దానికి. ఇస్రో చైర్మన్, ఫార్మర్ చైర్మన్ సోమనాథ్ గారు, ఫార్మర్ ఐబీ డైరెక్టర్, మొన్నటి వరకు పనిచేసి రిటైర్ అయిన తపండేక, ఇలాంటి ఎంతో మందిని కమిటీలో పెట్టారు. ఇప్పుడు మొన్నటి 2 రోజుల్లో 3 రోజులు ఇలాంటివి ఫామ్ చేయలేరుగా. ఆలోచించి వీళ్ళకి అసలు ఫస్ట్ కమిటీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది ఆలోచించాలి కదా. కమిటీ వేస్తున్నాం, ఏం చేయాలి, కమిటీ ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎందుకు ఉండాలి, అండ్ వీళ్ళే ఉండాలా, వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఉండాలా, వీళ్ళు ఉంటే ఓకే, వీళ్ళకి ఎవరు హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి, వీళ్ళు ఒప్పుకోకపోతే ప్లాన్ బి ఏంటి, అండ్ ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడాలి ఎందుకు మిమ్మల్ని. అంటే ఈ మొత్తం ప్రక్రియ ఈ సోకాల్డ్ సీజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత అవ్వదు, జంతర్ మంతర్ మొదలైన తర్వాత ఇంకా అవ్వదు. అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రక్రియ ఇది. బట్ మోదీ గారు వచ్చి ఇప్పుడు చెప్పారు టైమింగ్ అలా అయ్యింది, కాంట్ హెల్ప్ ఎనీవన్, ఇది వీళ్ళు క్రెడిట్ తీసుకున్నారు, ఫైన్, ఓకే. కానీ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఏ నీట్ కోసం అయితే వీళ్ళు ఇంత నీట్ విద్యార్థుల కోసం అన్నారో, ఒక నీటి విద్యార్థి మొన్న సూసైడ్ చేసుకుంటే వీళ్ళందరూ పార్టీలు చేసుకున్నారు 5 స్టార్ హోటల్లో ఢిల్లీలో. సౌరవ్ దాస్ ఇంటాక్సికేటెడ్ అంటే కంప్లీట్లీ తాగేసిన మత్తులో మోదీ గారిని పరుష పదజాలం వాడుతూ ఎక్కిరిస్తూ ఆయన భాష తీరుని వీడియో కూడా పెట్టాడు. మరి ఎందుకని నీటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళలేదు? బాధ్యత లేదా మీకు? మీరు నీటి విద్యార్థుల కోసమే కదా చేశారు, మరి ఆ నీటి విద్యార్థి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? నెంబర్ 1. నెంబర్ 2, విద్యార్థుల భవిష్యత్తే మీకు ముఖ్యం కదా, ముఖ్యం. పంజాబ్లో పేపర్ లీక్ అయింది, మాట్లాడారా? రిపోర్టర్స్ అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే అది పేపర్ లీక్ కాదు, ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఒక్కరు చేసింది, అక్కడ మిగతా స్టూడెంట్స్ ఎవరు కూడా దానివల్ల అది ఆపంటున్నది మాత్రమే. అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అయిపోయిందా? ఇదే అకౌంటబిలిటీ లేకపోవడం అంటే. కర్ణాటకలో అయింది కదండి, కర్ణాటకలో కనీసం ఈ మాట కూడా అనలేదు, వెటర్నరీ పేపర్ లీక్ అయింది. పోనీ కర్ణాటక గురించి మాట్లాడచ్చుగా, కర్ణాటక గురించి మాట్లాడారా? పంజాబ్ గురించి మాట్లాడారా? జనవరిలో పంజాబ్లో పేపర్ లీక్ అయినదాన్ని ఇప్పటి వరకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. పంజాబ్ జనవరిలో పేపర్ లీక్ అయింది, దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. మరి దాని గురించి పోరాడరా? అంటే వీళ్ళకి నీట్ అనేది కేవలం ఒక అంశం మాత్రమే, అంటే ఒక ధర్నాకి కూర్చోడానికి.
అండ్ ఈ మధ్య వింటున్నా ఫ్యాసిస్ట్. ఇప్పుడు మోదీ గారిని ఇప్పుడు మీరు అన్నారు 12 ఏళ్లలో అయిపోయింది ఇంకా ఫ్యాసిస్ట్ అని. ఏ ఫ్యాసిస్ట్ 20 రోజులు ఒకళ్ళు ధర్నాకి కూర్చోవడానికి అనుమతిస్తారండి? కాంగ్రెస్ అన్నా హజారేని 20 రోజులు కూర్చొనిచ్చిందా? రాత్రికి ఒక రోజు రాత్రి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా వెపన్స్తో ఉన్నారు చాలామంది. ఒక అతని దగ్గర గన్ను కూడా ఉంది, లోడెడ్ గన్. అక్కడ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఒక రోజు రాత్రి వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోయారు. అన్నా హజారేని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎక్కడన్నా అలాంటివి జరిగాయా? ఎక్కడన్నా వీళ్ళు అసలు అలాంటి 20 రోజులు వీళ్ళు ఒక్క రోజుకి అనుమతి అడిగారు. నిజానికి జంతర్ మంతర్కి ఒక్క రోజుకి అడిగారు, వీళ్ళు 20 రోజులు కూర్చున్నారు. తరువాత జంతర్ మంతర్కి ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ ప్రొటెస్ట్కి రావడం అనేది స్వాతంత్రం ఏంటది ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్. పార్లమెంట్కి వెళ్ళడం ఫ్రీడమ్ టు అది ఎక్కడా లేదు ఫ్రీడమ్ దాంట్లో. అంటే అక్కడ వాళ్ళు పర్మిషన్ అనేది రాలేదు, వాళ్ళు పెట్టుకున్న కూడా రాలేదు, ఇవ్వలేదు పోలీసులు అని 2000 ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ద్వారా ఈ ప్రొటెస్ట్ లో పార్లమెంట్ మార్చికి వెళ్ళిన దాంట్లో 2873 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు దొరికారు ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ లో. ఒక్క నిమిషం అండి, నేను కరెక్ట్ డేటా చెప్తా. 2873 మంది క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు దొరికారు. దేనికి? పార్లమెంటుకి ప్రొటెస్ట్కి వెళ్ళిన రోజు. దాంట్లో ఆ 2873 మందిలో 101 మంది మీద మర్డర్ ఛార్జీలు ఉన్నాయి, 62 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ ఛార్జీలు ఉన్నాయి. క్షమించాలి మహిళలైనా మేము ముందు చెప్తున్నా. 61 మంది మీద రేప్ అక్యూజ్డ్, 229 ఆర్మ్స్ యాక్ట్ అఫెండర్స్, 67 మంది ఎన్డీపీఎస్ అక్యూజ్డ్, సుమారు 1000 మంది సీరియస్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళుంటే ఏం చేసి ఉండేవాళ్ళు అండి? వీళ్ళు ఎవరైనా విద్యార్థులేనా? వీళ్ళు విద్యార్థులా? కానీ అక్కడ ఉండే అంత విద్యార్థులే అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ 200 వీళ్ళెవరు? 2000 మంది. అండ్ యాంటీ నేషనల్స్ చేరారని సౌరవ్ దాస్ కూడా అన్నాడు కదా మొన్న సాటర్డే దీక్ష విరమిస్తున్నప్పుడు. సౌరవ్ దాస్ కూడా ఇదే ముక్క అన్నాడు. సో అంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు పార్లమెంట్లోకి ఏం సాధిద్దామని వెళ్ళారు? మీరు ఒక డెలిగేషన్ని తీసుకుని పార్లమెంట్కి వెళ్తే ఒక అర్థం ఉంది. ఒక 10 మంది డెలిగేషన్ అనుమతి ఇవ్వలేదు అంటే మీరు ఒకటి ఏమన్నా చేస్తే అర్థం ఉంది. ఇంతమందిని అందులో విద్యార్థుల పేరుతో ఇమాజిన్ చేయండి. నేను అంటుంది ఒక్కసారి, ఆ రోజు ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళు దాటుకుని పార్లమెంట్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా ఆయుధాలతో నుండి ఏమన్నా చేసుంటే బాధ్యత ఎవరు వహించుండేవాళ్ళండి? ఒకవేళ బీజేపీ వాళ్ళనే ఏమన్నా చేశారు కాదు, కాంగ్రెస్ వాళ్ళను విపక్షంలో ఉన్న వాళ్ళని చేసి అది బీజేపీ వాళ్ళకి అంటగడితే ఏమై ఉండేది? అంటే వీళ్ళు ఏమనుకుని చేశారు? వీళ్ళు నిజానికి విధ్వంసం అవ్వడమే వీళ్ళ లక్ష్యం, న్యాయం కాదు. విధ్వంసమే వీళ్ళ లక్ష్యం, గొడవలే వీళ్ళ లక్ష్యం. వీళ్ళు అందుకనే ఈ ధర్నా కూర్చున్నారు. వీళ్ళకి నీటిది ఏమీ వీళ్ళకి పట్టదు. ఎందుకు మరి మొన్న ఒక విద్యార్థి సూసైడ్ చేసుకుంటే వీళ్ళు వెళ్ళలేదు? అభిజిత్కి యూఎస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి వెళ్ళిపోయాడు యూఎస్. అంత తొందర ఏమొచ్చింది అభిజిత్ దీప్కేకి? అంటే తను అనుకున్నది సాధించాడు. ఏం సాధించాడు? ఏదైతే తన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రహ్లాద్ జోషి వచ్చారు. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ట్వీట్ చేశారు, నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్స్ అని. మీడియా ముందు కూడా మాట్లాడారు బాధ్యత తీసుకున్నాక, తర్వాత ఐ థింక్ అనౌన్స్ చేసిన తర్వాత. దాని తర్వాత 2 సార్లు ట్వీట్లోనూ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అద్భుతంగా పనిచేశారు, తర్వాత వచ్చిన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏవైతే చేశారో నేను దాన్ని ముందరికి తీసుకెళ్తానని అన్నారు. నేను మార్పులు చేస్తానని లేదు, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ బాట అయితే వేశారో నేను దాని మీద నడుస్తానని నేను అన్నారు. అంటే వీళ్ళు మనిషిని మార్చారు, వ్యవస్థను ఏం మార్చలేదు. సో ఏం సాధించారు? నేను ఫస్ట్ నుంచి అంటున్నది. ఇంకా ఈ పేపర్ లీక్స్ అనేవి ఇట్లనే జరుగుతాయి అంటారా? మరి పేపర్ లీక్ జరగదండి. జరగదు ఇన్ ది సెన్స్ పేపర్ లీక్ జరగకుండా ఉండడానికి మెజర్స్ తీసుకుంటానని ధర్మేంద్ర ప్రధాన్ గారు నీటిది అయిన తర్వాతే చెప్పారు. నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. కానీ ఆన్లైన్ అనేసరికి అక్కడ వచ్చే ఇంకో సమస్య ఏంటంటే హ్యాక్ చేస్తారు. సో అంటే సిస్టమ్ ఇప్పుడు నందన్ నిలేకని గారు అందుకే వచ్చారు ఆన్లైన్ అండ్ ఐబీ డైరెక్టర్, వీళ్ళకి నిఘాలు వేయడం తెలుసు కాబట్టి. సో అంటే అందుకనే ఇంత స్ట్రాంగ్ కమిటీని పెట్టారు. సో అంటే ఏదైతే రిఫార్మ్స్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారో ఆ రిఫార్మ్స్ని ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు అమలు చేస్తున్నారు. ఇది అచ్చం ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలి అంటే పివి నరసింహారావు గారు మొత్తం కూడా న్యూక్లియర్ మిసైల్ తయారు చేయించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన ఏమన్నారు, బాంబ్ తయారు హే తుమ్ సబ్ ఫోడ్దో బాంబ్ అని అన్నారు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారితో. వాజ్పేయి గారు అదే అన్నారు,
ఆయన బాంబు ఆయన తయారు చేశారు, నేను జస్ట్ టెస్ట్ చేశానని అన్నారు. సో అలాగే ఉంది, ఈయన మొత్తం రెడీ చేశారు, ఈయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం మారింది, వీళ్ళు మార్చి ఏం సాధించారు ఇప్పుడు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, విపక్షంలో ఉన్న వాళ్ళు, మంత్రి ఒక వ్యక్తి మారితే ఏం ఒరుగుతుందని. మరి ఫస్ట్ నుంచి అదే కదా అంటుంది. మీరు ధర్మేంద్ర ప్రధాన్ని తీయడం వల్ల ఏం లాభం వస్తుందనే కదా అడుగుతున్నది. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటారు ఏమనంటే ఆర్ఎస్ఎస్, ఇంకొక ఆర్ఎస్ఎస్ వాళ్ళని తెచ్చి కూర్చోపెట్టారని. అవును, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కూర్చుంటారు. ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే సమస్య ఏంటి వీళ్ళకి? ఒక కమ్యూనిస్ట్ని తెచ్చి పెట్టినప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక సౌదీ అతన్ని తెచ్చి కూర్చోబెట్టారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. చదువు సందేహం లేని అబుల్ కలాం ఆజాద్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఎవరికి సమస్య అనిపించలేదా? ఇప్పుడు వచ్చిందా ప్రాబ్లం వీళ్ళకి? ఒక లెఫ్టిస్ట్, ఒక కమ్యూనిస్టులకి వీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు అధిక మంత్రి పదవులన్నీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో. కమ్యూనిస్టులు అనే వాళ్ళకి అసలు వాళ్ళకి ఐడియాలజీ ఏంటి, కంట్రీ అనేది వాళ్ళకి నమ్మరు. వాళ్ళది ఉండే అయితే సిపిఐ వాళ్ళైతే రష్యాని, సిపిఎం వాళ్ళైతే కనుక చైనా. అంటే వాళ్ళు అలీజియన్స్ దానికి ఉంటుంది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా కంట్రీ అనేది వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఆ కంట్రీ వాళ్ళు మంచి, ఇక్కడ మనం ఏం చేయగలం అనేది నమ్ముతారు. అంటే వాళ్ళకి ఈ కంట్రీ పర్స్పెక్టివ్లో ఆలోచించారు. ఆ కంట్రీ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏం చేయగలమని. అంటే ఒకవేళ ఇక్కడ సర్వనాశనమైన వాళ్ళకి బెనిఫిట్ అంటే అదే చేయాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళని కమ్యూనిస్టులని వీళ్ళు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టారు. అండ్ వీళ్ళేమో సనాతన ధర్మాన్ని అవహేళన చేయడం, మన రాజుల గురించి చెప్పకపోవడం, ముఘల్స్ని పొగడ్డం, సాబర్మతి ట్రైన్ గురించి వీళ్ళు వక్రీకరించి రాయడం, ఇవన్నీ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చారు. ఎన్సీఆర్టీ బుక్స్లో ఆయన మార్పులు చేశారు. సాబర్మతి ట్రైన్ దహనం గురించి మొట్టమొదటిసారి ఆయన సరైన విధంగా ఆయన పెట్టారు. ఆర్ఎస్ఎస్ గురించి పాఠాలు పెట్టారు. ఎమర్జెన్సీ గురించి పాఠాలు పెట్టారు. ముఘల్స్ది తగ్గించారు, మన రాజులది ఎక్కువ చేశారు. ఇవన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇవన్నీ నిజానికి గొడవలు జరిగినప్పుడు కదా పెట్టాలి ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఇప్పుడు చూడండి, మీరు ఇవేవైతే చెప్పానో వీటన్నిటి వల్ల కేవలం ఇది చిన్న మార్పు కాదండి. ఇప్పుడు మీరు చూస్తే యూనివర్సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం ఈ సో కాల్డ్ జెన్జీ ప్రొటెస్ట్లో మనం ఎలాంటి ఒక మామూలుగా మనం ఇక్కడ మాట్లాడడానికి రాని వ్యాఖ్యలు ఎలా చేశారో చూసాం. ఈ జేఎన్యూ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళందరూ మోదీ తెరే టుకుడే హోంగే, భారత్ తెరే టుకుడే హోంగే, ఇన్షాల్లా ఇన్షాల్లా ఇలాంటివన్నీ ఎలా చేశారు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇలాంటి విద్య దాంతోనే వీళ్ళు ఐడియాలజీతోనే వెళ్ళారు. వీళ్ళు ఆ యూనివర్సిటీ లెవెల్కి రావడంతో వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మీరు ఆర్ఎస్ఎస్ ఏంటో తెలిసి, ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో తెలిసి, మన రాజుల గొప్పతనం తెలిసి, ఇస్లామిక్ రూలర్స్ది కానివ్వండి, బ్రిటిషర్ల అట్రాసిటీస్ తెలిసి, దాని తర్వాత సాబర్మతి ట్రైన్ దహనం ఏంటో నిజం తెలిసిన తర్వాత, ఇలాంటివన్నీ తెలిసి కాలేజ్ డేస్కి, యూనివర్సిటీ టైంకి వచ్చేసరికి ఈ భారత్ టుకుడే హోంగే వాళ్ళ దాంట్లోకి వీళ్ళు వెళ్తారా? వీళ్ళు వెళ్ళరు. అంటే ఏమవుతుంది? అటువైపు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, వాళ్ళ బలం తగ్గుతుంది, వీళ్ళ బలం పెరుగుతుంది. ఇటువైపు ఉన్న బలం పెరిగితే ఏమవుతుంది? అంతిమంగా వీళ్ళు దేశాభివృద్ధికే వీళ్ళు సహాయం చేస్తారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి మంత్రిత్వ శాఖ దేశాభివృద్ధికి ఎంత ముఖ్యమైనది. సో ఆయన ఆ దిశగా ఆయన శాఖలో ఏ మార్పులు అయితే చాలా చేస్తున్నారు కాబట్టి అవి ఆగాలని ఆయన్ని తీయించారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయించడం వెనక కారణం ఏంటంటే నీట్ కాదు, ఏదైతే దేశ హితం దిశగా విద్యాశాఖని మారుస్తున్నారో, విద్యా వ్యవస్థని మారుస్తున్నారో దాన్ని ఆపించడం వీళ్ళ లక్ష్యం. సో బట్ ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? నేను కాదు కదా, బీజేపీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. గాడ్ నోస్ వాళ్ళు ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా బాధగా ఉన్నది ఎక్కడంటే 76 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి 12ంటికి వచ్చి ఒక వీడియో చేయాల్సి వచ్చింది అంటే దాని అర్థం బీజేపీ ఎంత వీక్గా లేకపోతే ఆయనే వచ్చి వీడియో చేయాలండి. కానీ ఇంతవరకు ఎప్పుడు మోదీ గారు ఇలాంటి అంటే ప్రెస్ మీట్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మోదీ ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. సో అర్ధరాత్రి 12ంటికి ఒక వీడియో రిలీజ్ చేశారంటే అంటే మోదీ గారి పక్కన ఎవరు లేరు అంటున్నారా, లేకపోతే బీజేపీ లైట్ తీసుకుందా మోదీ గారిని, ఏంటంటారు మరి? బీజేపీ లైట్ తీసుకోవడం కాదు, బేసికల్లీ గాడ్ నోస్ బీజేపీలో ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు. ఐటీ సెల్ అసలు సీజేపీని ఎక్కడ కౌంటర్ చేసిందండి? ఈరోజు ఈ జెన్జీ అనేది వీళ్ళు ఈరోజు ఇంతగా ఒక రకంగా వెళ్ళిందంటే సోషల్ మీడియాలో, గ్రౌండ్లో ఎంత అనేది డిఫరెంట్. బట్ సోషల్ మీడియాలో చూస్తే యాజ్ ఇఫ్ సీజేపీ అనేది చాలా పెద్దది, దానికి దేశం మొత్తం మద్దతు ఇస్తుంది అనేది ఒక నెరేటివ్ వెళ్ళడానికి కారణం బీజేపీ వాళ్ళు దాన్ని కౌంటర్ చేయలేకపోవడమే కదా. అదే ఎందుకు మరి? అంటే నిర్లక్ష్యం తప్ప వేరేది లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటేనండి,
2024 ఎన్నికలు అయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ హర్యానా గెలిచింది, ఢిల్లీ గెలిచింది, బెంగాల్ గెలిచింది, ఇలా అన్ని రాష్ట్రాలు గెలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో కేజ్రీవాల్ అనే అతను ఎంత తెలివైన అతనో తెలిసిందే, అతని చతురత తెలిసిందే, అతను నరేటివ్ ఎలా నడపగలడో తెలిసిందే, అతను ఎక్కడి నుంచి ఎలాగా మార్చుకుంటూ వచ్చాడో అయినా కానీ అతను ఎలా గెలవగలిగాడో మనం చూసాం. లైవ్లో నేను నా పిల్లల మీద ఒట్టేస్తున్నా, నేను పోటీ చేయను అన్నాడు, కానీ వచ్చాడు, అయినా కానీ గెలిచాడు. తను తెలివి చూడండి. ఏ కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా తను ఉద్యమం చేశాడో ఆ కాంగ్రెస్తో కలిసే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు ఢిల్లీలో. కానీ ఇవన్నీ తను జనాలకి మర్చిపోయేలా చేయగలిగాడు. అంటే తన మెషినరీ ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. అతను ఈరోజు ఇక్కడ ఉన్నాడు సీజేపీ ప్రొటెస్ట్లో. కాంగ్రెస్ మనం చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి కేజ్రీవాల్ ఆప్ది ఢిల్లీలో బీజేపీ కౌంటర్ చేయగలిగింది స్ట్రాటజీలు. ఇంకా మనం బెంగాల్ది చెప్పనే అక్కర్లేదు. మమతా ఎలక్షన్ మిషనరీ ఇదివరకు ఎంత బలంగా ఉండేదో సోషల్ మీడియా, కానీ ఇప్పుడు కౌంటర్ చేయగలిగింది. ఎలాగా? ఎందుకంటే అమిత్ షా గారు కూర్చున్నారు. మనకి తెలిసిందే, ఎన్నికలు వచ్చాయి అంటే మొత్తం బీజేపీని అమిత్ షా గారు చేతుల్లోకి తీసేసుకుంటారు. మొత్తం అంటే ఏదైతే వ్యూహం ఉంటుందో గ్రౌండ్ వర్క్ అంతా కూడా అమిత్ షా గారు తీసుకుంటారు. సో అప్పుడు ఎక్కడ మిస్టేక్ జరగదు. అంటే మోదీ గారు వచ్చి చెప్తేనో అమిత్ షా గారు వచ్చి కూర్చుంటేనో తప్ప బీజేపీ వాళ్ళు పని చెయ్యరా. ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఉన్నట్టండి? వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ. నేను క్యాడర్ నన్ను క్యాడర్ వాళ్ళు నిజంగా బెంగాల్లో రక్తం చిందించారు, ప్రాణాలు కోల్పోయిన రోజు బీజేపీ గెలిచిందంటే దాంట్లో క్యాడర్ పాత్ర నేను తక్కువ చేయను. కానీ క్యాడర్కి లీడర్కి మధ్యలో ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది నా ప్రశ్న. కాంగ్రెస్ ఇంత ధైర్యంగా అబద్ధాలు చెప్పగలుగుతుంది, ఆప్ ఇంత ధైర్యంగా ఫేక్ న్యూస్ పెడల్ చేయగలుగుతుంది. బీజేపీ నిజాలు కూడా ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఎంతమంది స్కై రూట్ అచీవ్మెంట్ని ఈరోజు చెప్పగలిగారు? స్కై రూట్ భాగ్యనగరం సంస్థ, వాళ్ళ అచీవ్మెంట్ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే ప్రైవేట్ సంస్థలు అది అచీవ్ చేయగలిగాయి. దాన్ని మనం ఎంతమంది మన వాళ్ళు చెప్పగలిగారు? కాంగ్రెస్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అంటారు ఇస్రోని అమ్మేసి ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టాలని చెప్పి. దాంట్లో కూడా ఎంత వీళ్ళది మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో. అచీవ్మెంట్ని వీళ్ళు పొగడట్లే, ఇస్రోని ప్రైవేటైజ్ చేసేయాలి, ఇస్రోని అమ్మేసి ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలని. నిజంగా కాంగ్రెస్గా గనక ఇస్రో మీద అంత శ్రద్ధ ఉన్నట్టయితే నంబియార్ గారిని అంత చిత్రహింసలు పెట్టరు ఆయన. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇస్రో ఏం అభివృద్ధి చెందిందండి? ఏం చేశారు ఇస్రోలో? ఏం ఒరగబెట్టారు? అండ్ ప్రైవేటు సంస్థల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడడం ఎలా ఉంటుందంటే ప్రైవేటైజేషన్ గురించి, ఐసిస్ వాళ్ళు డెమోక్రసీ గురించి సెక్యులరిజం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. జీప్ స్కామ్, బోఫోర్స్ స్కామ్, 2G స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్, ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల స్కామ్లే, కొన్ని విదేశీ సంస్థలవి. అంటే స్కామ్లకి మీకు ప్రైవేట్ సంస్థలు కావాలి, విదేశీ సంస్థలు కావాలి. అభివృద్ధికి మీకు ప్రైవేట్ సంస్థలు వద్దు, అవి భారతీయ సంస్థలు అయితే అస్సలు వద్దు. ఈ హిపోక్రసీని హైలైట్ చేయాల్సింది ఎవరు? నేనా లేకపోతే మీ స్టూడియోకి నాతో పాటు వచ్చే సురేష్ సారా? ఎవరు చేయాలి? బీజేపీ కదా చెప్పాలి. రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ ఎక్కడో జనాలతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిఎం అయితే గనక జెన్జీ ఎడ్యుకేషన్ మినిస్టర్, అరే మంచిదే నిజంగానే. అంటే అది దాంతో పాటు చాలా వరకు మాట్లాడారు ఏంటంటే 21 years కి ఎమ్మెల్యేకి ఎంపీ ఏజ్ ని తగ్గించాలి, 25 years కాకుండా, ఎందుకంటే యూత్ అంతా కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్లకి కాకుండా ఇట్లా బిజీ అయిపోతారని చెప్పేసి. మంచిది, చాలా మంచి వ్యూహాలు ఉన్నాయి కాంగ్రెస్ దగ్గర. రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ నిజంగానే. అంటే తప్పంటారా? లేదు, నేను తప్పనట్లేదు, ఓటేసినప్పుడు 21 years కి కాదనిలే, కానీ నేను అందుకే విజనరీ లీడర్ అంటున్నాను కదా. రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ లీడర్, కానీ అంత విజన్ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ యాంటీ జెన్సీ వీళ్ళ దృష్టిలో. నేను ఒప్పుకుంటా, బీజేపీ జెన్సీ, బీజేపీకి ఎవరైనా ఇష్టం లేదు, ఓకేనా? బీజేపీకి జెన్సీ ఏంది ఎవరు ఇష్టం లేదు. మీకున్నంత ఇష్టం, మీకున్నంత కమిట్మెంట్ అసలు వాళ్ళకి ఎక్కడున్నాయి లేవు. జెన్సీని ఎడ్యుకేషన్ మినిస్టర్గా వీళ్ళు తెలంగాణలో పెట్టచ్చుగా. 21 ఏళ్లకి ఒక ఎమ్మెల్యే మీరు ఇప్పుడు ఎవరైనా రాజీనామా చేయించి ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా, ఎందుకు మరి జెన్సీకి ఇవ్వలే? పోనీ 21 ఏళ్ల వాళ్ళు, ఓకే 25 ఏళ్ల వాళ్ళని టికెట్లు ఇస్తారా? వీళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా. ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంతమందిని వయోవృద్ధులని ఎవరైతే మీరు కాంగ్రెస్లో ఉన్నారో రాజీనామా చేసి జెన్సీకి వచ్చి ఎన్నికల్లో గెలిపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేసి 29 ఎన్నికలు వచ్చేసరికి చూపియండి. మేము గెలిచిన చోట ముసలోళ్ళని రాజీనామా చేయించి యువకులని మేము గెలిపించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేశాము అని చెప్పి చూపిమనండి.
చేయగలరా రేవంత్ ఒకవేళ రెడ్డి ఇక్కడ? చేసి చూపిస్తే మంచిదే కదా. మీరు ఒప్పుకుంటారా? ఆ, మెచ్చుకుంటారా అప్పుడు? ఇప్పుడు కూడా నేను మెచ్చుకుంటున్నా కదండి రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ అని. అంటే మీకు ఇప్పుడు నేను మెచ్చుకుంటున్నట్లేదా? రేవంత్ రెడ్డి అంటే ఆ ఆలోచన రావాలన్న విజన్ ఉండాలి కదా. ఆయన విజన్ నిజంగానే బాగుంది, కానీ అడుగుతున్నది ఏంటంటే అది ఇక్కడ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది. చేస్తారనా? ఇప్పుడు కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి. హిమాచల్ ప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీనా, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీనా, కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీనా, సరే తెలంగాణ మీరే చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు. ఇక్కడ నిజానికి బీజేపీ వాళ్ళు ఏం చేయాలి, కాంగ్రెస్ హిపోక్రసీని బయట పెట్టాలి. చెప్పేవి కాంగ్రెస్ చెయ్యదు అని. రాహుల్ గాంధీ తెల్లారులేస్తే ఓబీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీకి అన్యాయం జరిగింది, ఎస్టీకి అన్యాయం జరిగింది, జాతి క్యా హే జాతి క్యా హే జాతి క్యా హే అని ప్రతి చోట తిరుగుతారు ఆయన వెళ్ళి. రాహుల్ గాంధీ మంచిదే, అంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడడం ఓకే. తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందినైనా, ఎస్సీనా ఎస్టీనా? హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందినైనా, ఎస్సీనా ఎస్టీనా? అంటే మీరు ఏమంటున్నారు, అగ్రవర్ణాలే మాత్రమే కాంగ్రెస్ లో ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి? నేను అనట్లే, నేను అడుగుతున్నా, మీరు ఎవరినైతే అన్యాయం జరిగింది అన్నారో మీరు వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వట్లేదు మీరు గెలిచిన చోట? కేరళలో ఎవరిని తీసుకొచ్చారు? విడి సతీష్ ఎవరండి? ఆయన ఎస్సీనా? నిజంగా వెనకబడ్డ వర్గంగా చెందిన ఆయన సిద్ధరామయ్య తప్పించి ఒక్కలిగం చేశారు డీకే శివకుమార్ని. ఉన్న ఒక్క వెనుకబడ్డ వర్గం వీళ్ళు ఎవరైతే రాహుల్ గాంధీ తెల్లారులేస్తే ఏ వర్గాల గురించి మాట్లాడతారో ఆ వర్గానికి సంబంధించిన ఆయన తప్పించి ఆ ఏ వర్గాన్ని అయితే వీళ్ళు తిట్టిపోస్తారో ఆ వర్గంలో ఉన్న డీకే శివకుమార్ని తెచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం వచ్చేసి బట్టి విక్రమార్క గారు. డిప్యూటీ కదండి, సీఎం. నిజంగా ఓబీసీ ప్రధానమంత్రి అయితే మీరు మోదీ ఓబీసీ కాదంటారు, మోదీ గారు ఓబీసీనే కాదని అంటారు. మీరు ఏమి చెయ్యరు, మేము వస్తే చేస్తామంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ రాదు అన్న సంగతి కాంగ్రెస్ కూడా తెలుసు. 2029లో పిఎం గురించి మాట్లాడుతున్నారు, 2027లో యూపీ ఎలక్షన్స్ మాట్లాడమనండి కాంగ్రెస్ని. యూపీ ఎలక్షన్స్ మాట్లాడమని, 2027లో ఉత్తరాఖండ్ ఎలక్షన్స్ మాట్లాడమనండి. 2020 పోని అంత పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక 40 సీట్లు ఉన్నాయి. గోవా ఎలక్షన్ మాట్లాడమని కాంగ్రెస్ని. పోనీ ఈ ఎలక్షన్స్లో మేము యంగెస్ట్ జెన్జీ మీరు అన్నట్టుగానే వాళ్ళు ఓటుది తగ్గించాలి కాబట్టి అప్పటి వరకు సాధ్యం కాదు. బీజేపీ యాంటీ జెన్సీ కాబట్టి అది చెయ్యదు, ఒప్పుకుందాం. యంగెస్ట్ వాళ్ళని 25 years వాళ్ళని పోటీ చేయొచ్చుగా, వాళ్ళని మేము గెలిపించి వాళ్ళని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తామని ఇక్కడ ఎన్నికల్లో వీళ్ళు వాగ్దానం ఇవ్వమనండి కాంగ్రెస్ని. ఇవ్వాలి కదా, మీరు చెప్పడం కదా, చేసి చూపియండి, తర్వాత ప్రశ్నించండి. సో ఈ మాటలతోని ఎన్నన్నా చెప్పచ్చండి. నేను మాటలతో ఇప్పుడు నేను కూడా కూర్చొని చాలా చెప్తా. ఎందుకు చెప్పలేను, నేను చాలా చెప్పొచ్చు. అమలు పరచాలంటే చిత్తశుద్ధి ఉండాలి కదా. ఆ చిత్తశుద్ధి ఉంటే గనక మాటల్లో చేతల్లో వస్తుంది. మీరు ఏదైతే ప్రెస్ మీట్ అన్నారో, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెడతారు కానీ ప్రశ్నలు తీసుకుంటారు ఆయన. ఎవరైతే ప్రశ్నిస్తారో నీట్ ఎగ్జామ్ ఏదైతే ఈ ప్రొటెస్ట్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీదనే తను మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా డైవర్షన్స్ లేకుండా ఏం లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడడం లేదు. మీరు చెప్పండి, ఏం డైవర్ట్ అవ్వలేదండి. పోలీసులు తీసుకుని వెళ్తుంటే అంట నాకు ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు, ప్రభుత్వాన్ని దించే అన్నారు, చెవిలో చెప్పారని రాహుల్ గాంధీ అంటారు. అరే ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఎవరన్నా ప్రశ్నిస్తే మీడియా వాళ్ళు ఇది ఇంపార్టెంట్ కాదని అంటారు. ప్రియాంక గాంధీ ఏమో నువ్వు అడిగిందని నేను చెప్పా, నేనేదైతే అనుకుంటా నేను అదే చెప్తానంటూ. రాహుల్ గాంధీ ఏమో ఎవరినైనా అడిగితే బీజేపీ వాడు గోధీ మీడియా అని అంటారు. అంటే ఇలాంటివి అంటే ఓకే, ఇవి ఓకే. మోదీ గారు ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టారంటే రాహుల్ గాంధీ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారండి? ఇంటర్వ్యూలు ఎన్ని ఇచ్చారు? రాహుల్ గాంధీ ప్రధాని కాదు కదా, దేశ ప్రధానమంత్రి అభ్యర్థే కదా, ప్రధానమంత్రి అభ్యర్థే కదా. నరేటివ్ వెళ్ళాలి అంటే ఆయన కూడా మరి జనాల్లోకి రావాలి కదా. ఇంటర్వ్యూ ఎక్కడ వస్తున్నారండి? ఎవరన్నా ఇంటర్వ్యూలు అడిగి ఎవరన్నా క్వశ్చన్ అడిగితే గోధీ మీడియా అని అనేసి తప్పించుకోవడం అనేది అది కరెక్టా? మోదీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వరు అని అంటారు. మోదీ ఇండియా టుడే కాన్క్లేవ్ దిగ్విజయ్ సింగ్ యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో నరేంద్ర మోదీ దిగ్విజయ్ సింగ్ అండ్ ఇండియా టుడే కాన్క్లేవ్ అని కొట్టండి. మొట్టమొదటిసారి సాబర్మతి గొడవల ట్రైన్ దహనం గురించి మోదీ గారు మీడియాలో మాట్లాడారు. ఈ 12 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షమైన ప్రజలైనా మాట్లాడేది ఏంటంటే ఈ 12 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఏదైనా విపత్తు జరిగినా కూడా దీని మీద స్పందించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేస్తే చాలా వరకు ఫస్ట్ టైం వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు కదా. డిమానిటైజేషన్ అయినప్పుడు ముందరుండి మాట్లాడింది ఎవరండి? 2014
16 16 కోవిడ్ అప్పుడు రోజు కాదు బట్ ఎంత వీలైతే అంత మాట్లాడుతూ వచ్చింది మోదీ. ఫ్రంట్ లైన్ లో ఉండి మోదీ గారే కదా మాట్లాడింది. నిజానికి కోవిడ్ అప్పుడు లాక్డౌన్ అప్పుడు విపక్షాలు లాక్డౌన్ ఎత్తించాలని ఎంత ప్రయత్నించారు, లాక్డౌన్ తీయించాలని ఎంత ప్రయత్నించారు, జనాలను రెచ్చగొట్టేలా చేశారు. కానీ మోదీ గారు మాట్లాడుతూ ఉండడంతో అది కనెక్ట్ అయింది. జనాలు ఇంట్లోనే ఉన్నారు. చప్పట్లు కొట్టమనడాన్ని ఎంతమంది క్రిటిసైజ్ చేశారండి. చప్పట్లు కొట్టడంతో ఏం సాధిస్తారు అని. ప్లేట్లు కొట్టడాన్ని ఎంతమంది క్రిటిసైజ్ చేశారు, ఆ ప్లేట్లు కొట్టడంతో ఏం సాధిస్తారు అని. డిమానిటైజేషన్ అప్పుడు వీళ్ళు ఎంత నెరేటివ్ నడిపారు మోదీ గారికి అగెయిన్స్ట్గా. మోదీ గారు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి సరిపోయింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో జనాలకు అంత వ్యతిరేకత ఉంటే అది కనిపించాలి కదా. కనిపించిందా? ఉత్తరప్రదేశ్ ఐ థింక్ 25 సంవత్సరాల తర్వాత బీజేపీ పూర్తి ఆధిక్యంతో గెలిచింది. ఉత్తరాఖండ్ గెలిచింది. మణిపూర్లో మొదటిసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని. రైట్. ఇప్పుడు అదే దాని గురించే ఇక్కడ కూడా చాలా మంది మన విద్యార్థులు మాట్లాడిందంటే మణిపూర్ ఇట్లా అవుతున్నా కూడా మోదీ గారు స్పందించలేదు. మోదీ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. అది ఫస్ట్ నుంచి మోదీ గారు పార్లమెంట్ లో క్లియర్ గా అన్నారు, మణిపూర్ ఇష్యూ ఇప్పుడు వచ్చింది కాదు, అది కొన్ని డెకేడ్స్ నుంచి ఉన్నది. పర్మనెంట్ సొల్యూషన్ కి మేము ప్రయత్నిస్తున్నామని. అమిత్ షా గారు అక్కడ హోమ్ మినిస్టర్ గా ఆయన వెళ్ళి ఎన్నోసార్లు అక్కడ కూర్చున్నారు. యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళారు. ఇది వరకు ఐ థింక్ ఇప్పుడు ఆయన మిజోరాంకో దేనికో గవర్నర్. ఇది గోవింద్ మోహన్ గారి ముందు ఎవరైతే హోమ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన వెళ్తూ వచ్చారు. అస్సాం రైఫిల్స్ డీజీ చాలాసార్లు వెళ్ళారు. సిఆర్పిఎఫ్ డీజీ అక్కడికి వెళ్తూనే ఉన్నారు కదా అక్కడికి. మీరు వినయ్ సింగ్ అని ఒక ఆథర్ ఉన్నారు. ఆయన ఐ థింక్ ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ అని ఎవరు, ఆయన చెప్పారు మోదీ గారిని వీళ్ళు ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే మోదీ గారిని మిజోరాం నార్త్ ఈస్ట్ సైడ్ వస్తే అసాసినేట్ చేసే ప్లాన్ ఉంది. ఫర్ ఎనీవన్ ఇఫ్ దే థింక్ దిస్ ఇస్ అ కాన్స్పిరసీ థియరీ, గుర్తు చేసుకోండి, ఒక అమెరికన్ నేషనల్ ఫార్మర్ స్పెషల్ ఫోర్సెస్ అతను బంగ్లాదేశ్లో పోయాడు. ఎక్కడ ఢాకాలోని ఒక హోటల్లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఫార్మర్ స్పెషల్ ఫోర్సెస్ అతను పోయాడు. బంగ్లాదేశ్ కొంచెం దగ్గరే కదండి మణిపూర్కి. సో ఫారెన్ అతను అక్కడ ఏం చేస్తున్నాడు? సో అంత చెప్పినంత ఈజీ కాదు. మోదీ గారు ఫార్మ్ లాస్ది ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు, సో కాల్డ్ ఫార్మ్ లాస్ ప్రొటెస్ట్ అది అవుతున్నప్పుడు ఆయన పంజాబ్ వెళ్తే బ్రిడ్జ్ మీద ఏం జరిగిందో అందరం చూసాం కదండి. సో ఈజ్ ఆల్వేస్ ఆన్ ద హిట్ లిస్ట్ అంటే ఖలిస్తానీలకు కానివ్వండి, నార్త్ ఈస్ట్లో ఉన్న సపరేటిస్ట్లకు కానివ్వండి, ఇస్లామిస్ట్లకు ఇంకా చెప్పనే అక్కర్లే. మోదీ గారు నీ చంపాలి అని చెప్పి ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఈస్ స్టాపింగ్ ఆల్ దిస్ రాడికలైజ్డ్ ఫోర్సెస్ టు క్రియేట్ అనార్కీ ఈ దేశంలో. ఈరోజు మెటాది వచ్చింది. ఐ థింక్ మీరు మెటా చూసే ఉంటారు. మెటా వ్యూహం ఏంటండి, ఎందుకు చేసింది, బ్లాక్ ఎందుకు చేసినట్టు, ఎందుకు చేసినట్టు? హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత, హ్యూజ్ వ్యూస్ వచ్చిన తర్వాత, ఇంత అయిన తర్వాత ఎందుకు మెటా బ్లాక్ అంటే అందులో ఏమైనా తప్పు మాట్లాడారా? తప్పేం మాట్లాడారు? లీగల్ది మాకు రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అన్నారు, అందుకని బ్లాక్ చేసాము, తర్వాత మేము తీసేసాము, టెక్నికల్ గ్లిచ్ అని అన్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి, ఒక ప్రధానమంత్రి పెట్టిన వీడియోని టెక్నికల్ గ్లిచ్ ద్వారా ఎలా పోతుందండి? లీగల్ రిక్వెస్ట్ చేయడానికి ఆయన ఏమన్నా పోర్న్ వీడియో పెట్టారా? కాదు కదా. ఎందుకు చేశారు? అది ప్రశ్నించారా మరి బీజేపీ? చెప్పండి. అది బీజేపీ ఇప్పుడు ప్రశ్నించాలి కదా. ఇప్పుడు అది మీరో నేను మాట్లాడితే అవ్వదు కదండి. బీజేపీ వాళ్ళనే అడగాల. ఐ రియల్లీ హోప్ బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తే నిజంగా నేను మాట్లాడక్కర్లేదు. ఐ రియల్లీ హోప్ నేను మాట్లాడకపోయినా నాకు పర్లేదు. అంటే ఇప్పుడు బీజేపీకి కూడా లీగల్ టీం ఉంటుంది. సో లీగల్ టీం అసలు ఏమైంది, దేనికోసం ఇది, ఎందుకు గ్లిచ్ వచ్చింది అనేది క్వశ్చన్ కూడా మనం రేజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎవరైతే లీగల్గా వెళ్ళారో వాళ్ళని కూడా అడగడానికి ఉంటుంది. మరి ఎందుకు ఇంత సైలెంట్ ఉన్నారు? ఇప్పుడు మామూలుగా బీజేపీని నేను ఇప్పటివరకు అంటూ వచ్చినవన్నీ కరెక్ట్, కానీ ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థిస్తున్నానంటే మెటా వ్యూహం కూడా ఇదే. మెటా ఏంటి అంటే ఇప్పుడు మనం జాక్ డోర్సీ ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇలాన్ మస్క్ ఎక్స్ తీసుకున్నాడు, తర్వాత గిట్ హబ్ అని ఒకటి మొదలుపెట్టాడు. అదేంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలు ఉండవో అక్కడ వాడచ్చు. అది చాలా సెక్యూరిటీ థ్రెట్. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో ఈ గిట్ హబ్బే వాడారు. సో గిట్ హబ్ని బ్యాన్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. మెటా కూడా నిజానికి ఇప్పుడు ఇన్స్టాల్లో ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో మనం చూసాం. ఓపెన్ చేయగానే యాంటీవి అన్నీ వచ్చేలా.
సో మెటా ఒక పాసిబిలిటీ ఏముంది అంటే అనుకోకుండా వీళ్ళు ధర్నా ఆపేయాల్సి వచ్చింది. సో వీళ్ళు ఏదైతే మెయిన్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉందో రెజ్యూమ్ చేంజ్ కానివ్వండి అది ఆగింది. సో దాన్ని మళ్ళీ ముందరికి ఎలా తీసుకెళ్ళాలి? ఒక పాసిబిలిటీ ఏముందంటే ఒక పాసిబిలిటీ నేను అంటుంది ఇన్ కేస్ ఇప్పుడు మెటాది ఇలా అయిన తర్వాత బీజేపీ బ్లాక్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది ప్రభుత్వం. ఎందుకు ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు చూస్తున్నారు, మేము రివ్యూ చేస్తున్నాం ఎక్కడ మా సైడ్ నుంచి ఫ్లా వచ్చింది, ఎక్కడ బాగా చేసాం, ఏం జరిగిందని. ఢిల్లీ పోలీసులు పోస్ట్ మార్టం చేస్తున్నారు, ప్రభుత్వము పోస్ట్ మార్టం చేసుకుంటుంది ఏం జరిగిందని. ఈ ప్రాసెస్లో గిట్ హబ్ది నేను మీకు చెప్పాను ఏం చర్యలు తీసుకుంటుందని. మెటాది కూడా మేబీ అలాగే వస్తే, ఆల్రెడీ మెటాకి ప్రభుత్వానికి మధ్య నడుస్తోంది. ఈ ప్రొటెస్ట్కి ముందరే అబ్సీన్ కంటెంట్ని చిన్నపిల్లలు చూడకూడని కంటెంట్ మెటాలో వస్తుంది, దాన్ని బ్లాక్ చేయండి అంటే మెటా వినట్లేదు, కోర్టులో నడుస్తుంది ఈ కేసు. సో ఇప్పుడు ప్రభుత్వం కనుక బ్లాక్ చేసి ఉంటే వీళ్ళు ఏం చెప్పచ్చు అంటే ప్రభుత్వం బ్లాక్ చేయాలని అనుకుంటోందేమో, వీళ్ళకి అలా అనిపించిందేమో, ఎందుకంటే ఈవెన్ దే ప్లేడ్ ఏ రోల్ కదా ఇందులో మెటా. ఒక పాసిబిలిటీ ఏంటంటే ప్రభుత్వం బ్లాక్ చేసే లోపే వీళ్ళు ఇది చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మెటాని తీసేసింది అనుకోండి, రెస్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎంతమంది ఈ ఫేక్ వీడియోలో అబ్సీన్ వల్ల కాదు, మోదీ గారి వీడియో బ్లాక్ చేసినందుకు రివెంజ్గా వీళ్ళు తీసేశారని అనొచ్చు. అంటే సోషల్ మీడియాని ఆపారు అని. నేపాల్ ప్రొటెస్ట్ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్లే మొదలైంది కదా. సో అంటే వీళ్ళు ప్లాన్ బి మళ్ళీ వీళ్ళు వచ్చేయచ్చు రోడ్డు మీదకి. సో అది జరగకూడదు అంటే ఏం చేయాలి, మెటా అది ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోకూడదు. సో ప్రభుత్వం ఇప్పుడు తీసుకోలేదు, కానీ ఈ నరేటివ్ ఏదైతే ఉందో ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం చెప్పలేదు అన్ని. మీరు నేను ఏ పార్టీని అయితే సమర్థిస్తానో నేను ఓపెన్గా చెప్తా, ఆమె బీజేపీ సపోర్టర్, నేను మోదీ గారి సపోర్టర్ అని. నాకు హిపోక్రసీ లేదు దాంట్లో. మోదీ గారు చెప్పలేరు, అగైన్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆ పదవికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన అన్నీ చెప్పలేరు. ట్రంప్ లాగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడలేరు ఆయన, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బీజేపీ పార్టీకి ఏమీ లేదు కదా, వాళ్ళు చెప్పాలి నరేటివ్. ఎందుకు మెటా ఇలా చేసింది, మెటా మీద ఇప్పుడు చర్యలు తీసుకోకపోవడం కారణం ఏంటంటే మెటా ఇదే అనుకుంటుందా. సిజేపీ గురించే వీళ్ళు ఏమి చెప్పనప్పుడు మెటా గురించి ఏం చెప్తాం. నాకు నిజంగా అండి ఇక్కడ అసలు బీజేపీ ఏం చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నరేటివ్ బీజేపీ చెప్పలేకపోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళల్లో ఎవరైతే కొన్ని సజెషన్స్ ఇస్తారో, వెనకాల వ్యూహకర్త అని చెప్పేసి ఉంటారో వాళ్ళ దగ్గర జాప్యం జరుగుతుందా, లేకపోతే వాళ్ళు యాక్టివ్ లేరంటే? ఐ రియల్లీ డోంట్ అండి. ఎందుకంటే బీహార్లో సీతామాడి అనే ప్రాంతంలో మొన్న ఏదైతే ప్రొటెస్ట్ అక్కడ కూడా విద్యార్థులు చేశారో, అక్కడ కూడా అసలు పిల్లల మీదకి విద్యార్థుల మీదకి పోలీసులు అసలు దాడి చేయడానికి వెళ్ళొద్దు, కానీ అక్కడ AK-47 అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మరి ఏంటంటారు? ఆ స్థానికులు, ఆ సీతామాడిలోని స్థానికులు, నేను కాదు, నాలాంటి సపోర్టర్స్ కాదు, బీజేపీ కాదు, సరే ఐటీ సెల్ మర్చిపోండి, సంఘ్ వాళ్ళు అంతకంటే కదా, అక్కడ ఉన్న స్థానికులు షాప్ కీపర్స్ ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు అది చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు సీతామాడి నార్మలైజ్ అయ్యి ఉండేది కాదు అని. ఇద్దరు షాప్ కీపర్స్ వేరు ఛానల్స్కి ఇచ్చినవి ఇవి. అది జరగడానికి కారణం కూడా చెప్పారు. పరిస్థితి ఎంత అదుపు చేసినా అదుపు రావట్లేదు. వీళ్ళు పోలీసుల మీద దాడికొచ్చారు. పోలీసులు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితికి వెళ్ళారు. వాళ్ళు సిచ్యువేషన్ కంటైన్ చేసే పరిస్థితిలో లేదు. ఆ దాంట్లో వీళ్ళు చేయాల్సి వచ్చింది. వీళ్ళు చేయడం తప్పు కాదు అని చెప్పి షాప్ కీపర్స్ అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు కూడా దీని మీద మాట్లాడింది. సస్పెండ్ చేశారు విద్యార్థులు, కరెక్టే, కానీ సుప్రీంకోర్టు అదే అంది, ఎవరి మీద అయితే ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళని వదలొద్దని సుప్రీంకోర్టు అంది. సో ఇప్పుడు ఈ సీతామాడిలో ఉన్న చేసిన వాళ్ళందరూ విద్యార్థులు అనడానికి లేదు. జంతర్ మంతర్లో ఇప్పుడు నేనే చెప్పాను 2080 మంది 873 మంది ఉన్నారని. సో అక్కడ సీతామాడి దాంట్లో ఉన్నదందరూ విద్యార్థులని ఎలా అనుకుంటాం? నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే 2 వారాల క్రితం ఇదే సీతామాడిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు, అఖ్లాక్ అండ్ ఇమ్రాన్ ఎవరో. వాళ్ళిద్దరూ పాకిస్తాన్ వాళ్ళతో టచ్లో ఉన్నారు, టెర్రరిస్టులతోని. సీమాంచల్ రీజన్ అని ఉంది, అక్కడ ముస్లిం మెజారిటీ అవుతుంది. అది కొంచెం ఐ థింక్ బార్డర్కి వస్తుంది సీమాంచల్. అక్కడ లోకల్స్ని రిక్రూట్ చేసి రాడికలైజ్ చేసే బాధ్యత వాళ్ళకు ఉంది. బాంబ్ బ్లాస్టులు చేయాలి ఢిల్లీలోను వేరే చోట్ల బాంబ్ బ్లాస్టులు చేయాలి. అండ్ సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు వాటిని రెక్కీ చేసి ఆ ఇన్ఫోని వాళ్ళు పాకిస్తాన్కి పంపారు. ఇదే సీతామాడిలో లోకల్స్. మేబీ ఇలాంటి వాళ్ళు అటాకులు చేసి ఉండొచ్చు కదా.
అరెస్ట్ చేసింది ఇద్దరినే, ఇంకెంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ సో కాల్డ్ నీట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది యాంటీ బీజేపీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకండి ఓన్లీ బీహార్ బెంగాల్లోనే అయ్యాయి? బీహార్ బెంగాల్లోనే ఎందుకు అయ్యాయి? అండ్ అది చెప్పే ముందర AK-47 ఇంకొక విషయం చెప్పాలి. AK-47 స్థానికులు ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను చెప్పాను. నెక్స్ట్ అసలు AK-47 ఎవరైతే వాడారో వాళ్ళు ఆ టైంకి అసలు అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఒక చోట మర్డర్ జరిగితే ఆ ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఈ గొడవల వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎంత లేదన్నా పోలీసులు ఇక్కడ అదుపు చేయాలి, సరే ఇక్కడ ఆగారు కాబట్టి, కానీ పరిస్థితి అదుపు తప్పుతోంది. అదుపు తప్పడంతో వీళ్ళు అది వాడాల్సి వచ్చింది. కానీ ఈ AK-47 వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు అని కూడా చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎంత చేసినా సరే ఆయనని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అదైతే బాధాకరం నిజంగానే. నెక్స్ట్ ఇందాక నేను చెప్తూ ఆపింది, ఇప్పుడు బీజేపీ యాంటీదే ఇదంతా జరుగుతున్నది. నేను అది ఫస్ట్ నుంచి అంటా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగలేదండి? ఉత్తరాఖండ్లో ఎందుకు జరగలేదు? ఛత్తీస్గఢ్లో ఎందుకు జరగలేదు? ఒడిస్సాలో ఎందుకు జరగలేదు? గుజరాత్లో ఎందుకు జరగలేదు? రాజస్థాన్లో ఎందుకు జరగలేదు? హర్యానాలో ఎందుకు జరగలేదు? బెంగాల్ అండ్ బీహార్ ఈ 2 చోట్ల ఎందుకు జరిగాయి? ఎందుకు జరిగాయండి? కర్ణాటకలో కూడా జరిగింది కదా. కర్ణాటకలో బీజేపీ లేదు. బీజేపీ లేదు, కానీ విద్యార్థులు అయితే వచ్చి ధర్నాకైతే దిగుతున్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో, కేరళలో చితక్కొట్టారు. ఇక్కడ నిజానికి ఇక్కడ వీళ్ళు పార్లమెంట్ వైపు వెళ్ళేంత వరకు వీళ్ళ మీద ఎవరు చిన్న చీపురు పుల్ల కూడా వీళ్ళ మీద ఎత్తలేదండి. మనం అది గమనించాలి. ఒక్క రోజుకి ధర్నాకు వచ్చి 20 రోజులు కూర్చున్నా సరే వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రశ్న. అసలు ఒక్క రోజు పర్మిషన్ ఇచ్చిన్నారు, దాన్ని ఎందుకు 28 రోజుల వరకు కొనసాగా? అదే అది ఫస్ట్ డేనో లేకపోతే అయిపోయింది ఆ నెక్స్ట్ డేనో, పోనీ ఆ 3-4 డేస్లోనైనా దాన్ని అక్కడికి కట్ చేస్తే అయిపోయేది కదా. ఎందుకు ఇంత కొనసాగించి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చారు? కొన్నిటికి ఐ థింక్ అది వీళ్ళే చెప్పాలి. మేబీ మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తేనో వాళ్ళ ఆటోబయోగ్రఫీ రాస్తేనో తప్ప అది బయటికి రాదండి. అంటే అందరిలో క్వశ్చన్ అదే, ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు అసలు వాళ్ళకి పర్మిషన్ లేదన్నప్పుడు ఎందుకు ఇన్ని రోజులు? మరి అదే అవ్వడం 3rd డేనో 4th డేనో లేకపోతే అట్లీస్ట్ 1 వీక్లోనే దాన్ని చేసేస్తే ఈ రోజు ఇంత వచ్చేది కాదు. నేను 100% ఒప్పుకుంటా. కానీ అదే చెప్తున్నాను కదండి, అది దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు. మేబీ ఫారెన్ ఫోర్సెస్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయంటే దీనికి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో నుంచి ఎవరు వచ్చాయంటే ఖతార్ నుంచి ఆర్డర్స్ వచ్చాయని అన్నారు. యుఎస్ అసలు ప్రొటెస్ట్ జరగక ముందే జంతర్ మంతర్ది నోటిఫికేషన్ ఇచ్చేసింది గొడవలు జరుగుతాయని చెప్పి, అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ దాని తర్వాత అభిజిత్ దీప్కేది మనకి తెలిసిందే, తను ఆల్రెడీ CJP అతను ఆప్ అంటే ఫారెన్ ఫండెడ్ అతను. ఎవరైతే సౌరవ్ దాస్ ఇతను ఉన్నాడో, మోదీ గారిని ఒక నార్వేలో ఒక జర్నలిస్ట్ ప్రశ్నించింది. అది చాలా అందరూ మన వాళ్ళే చాలా గర్వంగా షేర్ చేశారు. ప్రెస్ మీట్ మీరు ఎందుకు పెట్టారు, ఎందుకు మాట్లాడరా? ఆ జర్నలిస్ట్తోనే సౌరవ్ దాస్ ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ సోరోస్ ఫండెడ్ థింక్ ట్యాంక్లో ఉంది. సో అంటే ఏ ఫోర్సెస్ అయితే మోదీ గారిని దించాలి అని చెప్పి 2002 నుంచి ప్రయత్నిస్తున్నాయో, నేను 14 కూడా అనట్లేదు, 2002 నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేపాల్ బంగ్లాదేశ్ నేను దానికి వే బిఫోర్ చెప్తున్నాను. 79 ప్రొటెస్ట్, ఇరాన్లో ప్రొటెస్ట్ కూడా అగ్రెసివ్ అవ్వడానికి కారణం ఏంటి? గొడవలు జరగడానికి వైలెన్సే, ప్రభుత్వం వైపు నుంచి వైలెన్సే. ఆ వైలెన్స్ జరిగిన తర్వాత మీరు చాలామంది టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ని బంగ్లాదేశ్, నేపాల్తో చూస్తారు కదా. మీరు బంగ్లాదేశ్, నేపాల్ కాకుండా ఇరాన్ రెవల్యూషన్ చూడండి. ఈ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఇరాన్ రెవల్యూషన్ అని చదవండి, మీకు తెలుస్తుంది. అక్కడ కూడా క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, ఈ రాడికల్ ఇస్లామిక్ వాళ్ళు వీళ్ళందరూ కలిసే అక్కడున్న షా పేలవిని కూల్చారు. ఖమినైని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఖమినై మొత్తం కమ్యూనిస్టులని, మొత్తం క్రిస్టియన్స్ని చంపించేశాడు, శిక్షలు వేయించాడు. సో ప్యాటర్న్ ఏంటంటే అందరినీ వాడుకుంటారు ఈ డీప్ స్టేట్ యుఎస్. అందులో వీళ్ళు వాళ్ళని లేదు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే అంతమంది ముస్లిమ్స్ ఫుడ్ పెడుతూ, జునైద్ అతని ఒక నార్మల్ షాప్ కీపర్, తనకి ఫుడ్ అంత పెట్టేంత స్తోమత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఫండింగ్ చేశారు తనకి అంత ఫండింగ్? ఈరోజు అక్కడ క్లీన్ చేస్తే ఎంతో మెట్రిక్ టన్స్ చెత్త వచ్చిందంట ఫుడ్ది కంటిన్యూస్గా. మామూలుగా మనకి తెలుసు బర్గర్లు ఎంత కాస్ట్లీనో. అక్కడ ఎన్ని బర్గర్లు నడిచాయంటే అక్కడ ఎన్ని లక్షలు ఉంటుంది ఫుడ్కి. ఎవరు పెట్టారు అంత ఫుడ్? అంత ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది?
ఏ ఫోర్సెస్ పెట్టే ఫండింగ్? కానీ కేంద్రమే చెప్పింది కదా దీని వెనకాల ఎట్లాంటి foreign లేదండి. funding అది ఫేక్ వీడియో. మీరు అంటుంది ఎంఈఏ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారిది. ఉమ్, అది ఏఐ డాక్టర్డ్ వీడియో. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా గవర్నమెంట్ చాలా లేట్‌గా రియాక్ట్ అయింది. అది ఏఐ డాక్టర్డ్ వీడియో. ఉమ్, ఏఐ డాక్టర్ రణ్ధీర్ జైస్వాల్ గారు అసలు అలాంటిది ఏమీ అనలేదు ఆయన. అది ఏఐ డాక్టర్డ్. ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ చేసింది దాని తర్వాత. ఉమ్, ఎంఈఏ చేసిందండి. నేను అనేది గవర్నమెంట్ కాదు, ఎంఈఏ. అంటే ఫారెన్ నుంచి కూడా పనిచేస్తున్నారు దీంట్లో. సో సమ్‌హౌ వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ వైలెన్స్ జరగాలి, రక్తపాతం జరగాలి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే తలలు పగలాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న అంశం చెప్తానండి. ఒక పోలీస్ ఆయన్ని వీళ్ళు ఏసీపీ స్థాయి వ్యక్తిని వీళ్ళు చితక్కొట్టారు. మొన్న ఐ థింక్ జంతర్ మంతర్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆ పోలీస్ ఆయన అక్కడ డిప్లాయిడ్ కాదు. జంతర్ మంతర్ తర్వాత నుంచి అది ఏదైతే జరిగిందో దాంట్లో ఆయన పాత్ర లేదు. ఆయన జస్ట్ అక్కడున్న స్టేషన్‌కి రిపోర్టింగ్‌కి వచ్చారాయన. చూసి చూడంగానే ఆయన మీద దాడి చేశారు. ఎందుకు అంత కక్ష ఆయన మీద? ఎందుకు? ఈ ప్యాటర్న్ ఏంటి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. ఉదాహరణ ముందరే ఆయన ఏంటో చెప్తా. మనకి రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగింది తెలిసిందే ఢిల్లీ తర్వాత. దాని తర్వాత ఢిల్లీలో పదుల సంఖ్యలో స్లీపర్ సెల్స్‌ని కానివ్వండి, టెర్రరిస్ట్ రాడికలైజేషన్ హబ్స్ వీటన్నిటిని పట్టుకుంటూ వచ్చారు. పట్టుకుంటూ వచ్చి టెర్రర్ నెట్వర్క్స్ బస్ట్ చేసిన దాంట్లో ఈయన ఒకరు. ఉమ్, అలాంటి ఆయన్ని ఈరోజు ఇంట్లో కూర్చోపెట్టారు వీళ్ళు. ఈ ప్యాటర్న్ దేనికి సంబంధించిందంటే మీరు షహీన్ బాగ్ గొడవలు చూడండి. సిఐఏ యాంటీ హిందూ రైట్స్ ఏవైతే జరిగాయో ఇది ఈ గొడవ జరిగే ముందర, ఐ మీన్ ఈ జంతర్ మంతర్ సీజేపీ ప్రొటెస్ట్ జరిగే గొడవ ముందర ఢిల్లీ కోర్టు తాహిర్ హుసేన్ అక్యూజ్డ్ అని చెప్పింది అంకిత్ శర్మ. ఇది కొంచెం చెప్పాలి. ఐ డోంట్ నో ఎంతమందికి అంకిత్ శర్మ అని అయినా తెలుసు. షహీన్ బాగ్లో గొడవలు జరుగుతున్నప్పుడు సిఐఏ యాంటీ హిందూ రైట్స్ అది ముస్లిం మెజారిటీ ఏరియా. కానీ అక్కడ ఒక హిందూ కుటుంబం ఉంటుంది. ఉమ్, ఆ హిందూ కుటుంబంలో ఒక ఆయన ఐబీ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తారు. ఆయన పేరు అంకిత్ శర్మ. ఉమ్, అవి గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఐబీ ఆఫీసర్గా అసలు ఎలా ఉంది పరిస్థితి అని బయటకు వచ్చారు ఆయన. క్లియర్లీ ముస్లిమ్స్ ఆయనని పట్టుకుని కత్తితో పొడిచి చెప్పాలని టార్చర్ చేసి ఆయన బాడీలోకి యాసిడ్ పోసి డ్రైనేజ్లో పడేశారు ఆయన్ని. దాంట్లో తాహిర్ హుసేన్ ఉన్నాడు. తాహిర్ హుసేన్ ఆపుకి చెందిన అతను. ఇంత అయిన తర్వాత ఆపు వాళ్ళు తీసేశారు. ఇప్పటికీ ఆపులోని అమానుతుల్లా ఖాన్ అనే అతను తాహిర్ హుసేన్ వెనకేసుకొస్తాడు ఫర్ ద రికార్డ్. అండ్ ఇప్పుడు ఎవరైతే మనం ఇక్కడ చూస్తున్నామో పీస్ఫుల్ పీపుల్, పిఏసిఈ, నిజంగానే క్యాపులు పెట్టుకున్న పీస్ఫుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్ సమర్థించే వర్గం ఉంది కదండి, స్కల్ క్యాప్ వాళ్ళందరూ. వాళ్ళు ఎవరైతే గెలిచారో మెజారిటీ ఏరియాస్ ఎవరైతే వాళ్ళు అక్కడి నుంచే తెప్పించారు వీళ్ళని. ఇది నేను చెప్పలే, లోకల్ ఆటో డ్రైవర్స్ చెప్పారు. లోకల్ ఆటో డ్రైవర్స్ వీడియోలో పెట్టారు. ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఎవరైతే ఉన్నాయో ఆ కేజ్రీవాల్ దాంట్లో ఉండేవి ఎమ్మెల్యేస్ వాళ్ళు తెప్పిస్తున్నారు జనాలను. ఉమ్, ఉమ్, అంటే తాహిర్ హుసేన్ని అరెస్ట్ చేసిన కక్షతోని మీరు ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టారా? అక్కడ ఇంకా మీరు వీడియో కెమెరా లేని చోట మీరు ఒక ఆయన లించ్ చేశారు. కెమెరా ఉన్నప్పుడే లించ్ చేయాలనుకున్నారంటే పోలీసులని భయభ్రాంతులకు గురి చేద్దామన్నా మాకు వ్యతిరేకంగా వస్తే, లేకపోతే పోలీసులు అందరినీ మీరు చంపేద్దాం అనుకున్నారా? ఏమి మనస్తత్వం వీళ్ళది, ఏమి అసలు ఐడియాలజీ వీళ్ళది, పోలీసుల్ని చంపాలనుకోవడం. కానీ ఇక్కడ కూడా పోలీసులు చూస్తే కొన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ అంటే కరెక్ట్ టైంలో అమిత్ షా గారు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ మళ్ళీ ఎటు చూసినా కూడా వాళ్ళ ఎందుకో ఈసారి డెసిషన్స్ అన్నీ కూడా కొంత మిస్ మ్యాచింగ్ ఉన్నాయి. డోంట్ నో అండి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పచ్చు ఎస్ ఫెయిల్యూర్ అమిత్ షాది, ఇది ఏం చేయలేదని. బట్ బిగ్గర్ పిక్చర్ మనకి తెలియదు కదా. నేను ఇప్పుడు చెప్పినంటే ఇన్ని ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యాయి, వాళ్ళకి వైలెన్సే కావాలి. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దేర్ ఆల్వేస్ ఆర్మ్డ్, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ గన్స్ ఉంటాయి. కానీ జంతర్ మంతర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర గన్స్ లేవు. వాళ్ళు మీరు గమనించినట్టయితే వాళ్ళ దగ్గర జస్ట్ బ్యాటన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ పెల్లెట్ గన్స్ వాళ్ళ దగ్గర కూడా లేవు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి, జస్ట్ లాఠీలే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాము చాలా చోట్ల కొంతమంది పోలీసులను వీళ్ళు కొట్టి వాళ్ళవి హెల్మెట్ కానివ్వండి, బేటన్స్ కానివ్వండి, షీల్డ్ ఏవైతే ఉంటాయో అవి లాగేసుకున్నారు. ఇమాజిన్ అలాంటి గన్ను ఒకటి లాగేసుకుని వాళ్ళే ఇంకెవరి మీద గురి పెట్టి చెయ్యకూడని పని చేసి అది ఢిల్లీ పోలీసుల మీదకి తోస్తే అప్పుడు ఇంకా ఏం జరిగి ఉండేది? సో ఎస్,
నిర్ణయం మెల్లగా జరిగిందా ఏంటి అనేది ఐ డోంట్ నో. బట్ అమిత్ షా గారు హీ హ్యాడ్ హిస్ రీజన్స్ టు బీ లైక్ దిస్. రైట్ కానీ ప్రతిసారి ఇలా ఉంటే కూడా అవ్వదు. రైట్ అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అసలు బీజేపీ కార్యాచరణ ఏంటి, అసలు బీజేపీ ఫ్యూచర్ ఏంటి ముందు? 1991లో నరసింహారావు గారు ఎలాంటి రిఫార్మ్స్ తెచ్చారో దేశానికి, 2020 తర్వాత మోదీ గారు పిఎల్ఐ ద్వారా ఎలాంటి రిఫార్మ్స్ తెచ్చారో, జన్ధన్ జామ్ ట్రినిటీ ద్వారా ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక రిఫార్మ్ ఎలా అయితే తెచ్చారో, రెవల్యూషనరీ రిఫార్మ్స్ ఇవన్నీ బీజేపీలో అలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ రావాలి. ఓకే అలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ రావాలి. డిఫెన్సివ్లో కాదు, అఫెన్సివ్ అవ్వండి, అగ్రెసివ్ అవ్వండి. అబద్ధాలు చెప్పే పార్టీ వాళ్ళే నిస్సిగ్గుగా చెప్తూ ఉన్నప్పుడు మీరు నిజాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు తెలంగాణలో నిన్న స్కై రూట్ వాళ్ళు వెళ్ళి మోదీ గారిని కలిశారండి. స్కై రూట్ వాళ్ళు ట్వీట్ చేశారు, మోదీ గారు ట్వీట్ చేశారు. ఇక్కడున్న వాళ్ళు ట్వీట్ చేశారా? మీది అచీవ్మెంట్ మీరే చెప్పుకోకపోతే అసలు అచీవ్మెంట్ జరిగిందని జనాల్లోకి ఎలా వెళ్తుందండి? ఇక్కడ ఉన్న మీడియా ఎటువైపు ఉంటుందో మనకి తెలిసిందే. వాళ్ళు యాంటీ మోదీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. లేదంటారా ఇక్కడ అసలు అంటే మీడియా అంటే నేను చూసినంత వరకు ఐ డోంట్ నో, మేబీ ఉండొచ్చు, బట్ మెజారిటీ ఐ బిలీవ్ దర్ యాంటీ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. అండ్ తెలిసిందే లోకల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తే తెలిసిందే అంత డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉండదు టు బి ఆనెస్ట్. సో వాళ్ళు ఆ రిస్క్ తీసుకోలేరు. సో సోషల్ మీడియా ఒక్కటే ఉన్నది. ఇప్పుడు ఊళ్ళల్లోకి ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ 1500 నేను ఇచ్చిన, కోవిడ్ అప్పుడు 1500 నేను ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ అన్నాడు. అది గనక మీరు ఓపెన్ చేస్తే ఆ 1500ది 1000 రూపాయలు కేంద్రం ఇచ్చింది, 500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ నేను 1700 ఇచ్చిన అని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నారు. ఇది ఎవరు చెప్పాలి? కేంద్రం చెప్పాలి, కేంద్రం చెప్పాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి. ఎంతమందికి ఇది మాట్లాడారు దీని గురించి? నాకు తెలిసి ఎవరు మాట్లాడలేదు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా దీనికంటే మనం ఏం అంటే మాట్లాడతాం? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు 8 స్థానాలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళంతటి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడము, లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి మీడియా ముందు మాట్లాడడం అది సరిపోతుంది అంటారా, లేకపోతే ఇంకా వీళ్ళు మాట్లాడాలంటారా? ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే ఈసారి 8 ఉన్నది ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? మీరు చెప్పండి. ఎన్నికలది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. 2023లో ఒక్క సీటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఉద్దండులు అందరూ ఓడిపోయిన తర్వాత లైక్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ అసలు 24లో ఎంతమంది 8 సీట్లు వస్తాయని ఆశించారు? ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు? వచ్చాయి కదా. సో ఇవి జరిగినంత మాత్రాన ఇంకా మోదీ గారి వేవ్ అయిపోయింది, బీజేపీకి గెలవదు. అదే అన్న ఎన్నికలప్పుడు బీజేపీ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్. ఎందుకంటే అప్పుడు అంతా అమిత్ షా గారు కంట్రోల్ చేస్తారు. కానీ 24 గంటలు అమిత్ షా గారే కూర్చుని కంట్రోల్ చేయాలంటే ఆయన హోమ్ మినిస్టర్ కదా. అమిత్ షా గారే చూడాలి అన్నప్పుడు మరి మీరందరూ ఎందుకు? అంటే క్వశ్చన్ రేజ్ అవుతుంది ఆబ్వియస్లీ. నేను అడుగుతున్నది అదే కదా. ఎవ్రీ టైం అమిత్ షా అంటే మరి మీరు ఆయనకు 62 ఏళ్ళు అండి. ఆయన హోమ్ మినిస్టర్ కూడా, ఆయనకి బాధ్యత ఉంటుంది కదా, వేరేవి కూడా ఉన్నాయి కదా. ఆయన పార్టీని ఒక్కటే చూసుకోలేరు. ఆయన ఎన్నికలప్పుడు పార్టీని చూస్తారు. అండ్ ఆ ఎన్నికల దాంట్లో పార్టీని ఆయన మొత్తం టేక్ ఓవర్ చేసేస్తారు. వ్యూహాలు ఆయన చేస్తారు, వేరే వాళ్ళు అమలు చేస్తారు, వేరే వాళ్ళది కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. మనం ఫలితాలు చూస్తాం. సో ఓకే, అంటే ఎన్నికల తర్వాత ఇంకా అంటే ఏముండదా? ఇంకా బాధ్యత వేరే వాళ్ళకి లేదు ఎవరన్నా? మరి ఇంకా ఐ డోంట్ నో మరి బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ మాస్టర్ స్ట్రోకులు ఏంటో మరి మనకి తెలీదు. బట్ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు నా దేశ ప్రధాని టెర్రరిస్టుల ముందర తలొగ్గాల్సి వచ్చింది. నేను వీళ్ళని టెర్రరిస్టులనే అంట. సౌరవ్ దాస్ని, అశుతోష్ శరంకాని, వీళ్ళేమి దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. ఐఎమ్ సారీ, దే ఆర్ నాట్ స్టూడెంట్స్, దే ఆర్ టెర్రరిస్ట్, అనార్కిస్ట్ వాళ్ళు. నా ప్రధాని ఈరోజు వాళ్ళ ముందర తలొగ్గడానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయం కాదు, ఆయన ఉన్న పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. నా ప్రధాని అన్నదుకే నేను ఇంత బాధపడుతుంటే మీ పార్టీ నేత మీకు బాధ అనిపించట్లేదా? ఐ డోంట్ నో. మరి మీకు బాధ అనిపిస్తే కనుక మార్పుని చూపియండి మీరే. ఇంకంతకంటే ఇంకా మాట్లాడితే ఇంకా ఐ డోంట్ నో. అంటే నా దగ్గర ఇంకా సమాధానం లేదు. ఇంకా ఎంత చెప్పాలండి, ఏం మాట్లాడాలి ఇంకెంతకంటే? ఐ డోంట్ నో ఇంకా ఏం చెప్పి. అంటే డెమోక్రటికల్లీ ఎన్నుకున్న ప్రధాని ఈరోజు క్లియర్లీ ఫారెన్ ఫండెడ్ నడిపే వాళ్ళ ఒక టెర్రరిస్టుల ముందర ఈరోజు తల ఒగ్గాల్సి వచ్చింది అంటే దానికి అది కూడా ఈ దేశ రాజధానిలో. నడ్డా గారి మొహం చూసారు ఆయనది ఆ రోజు ఎలా ఉందో ప్రెస్ మీట్ అప్పుడు. హీ డిడ్ నాట్ లైక్, అసలు ఆయన మనసు అసలు ఇష్టంగా లేదు ఆయనకు అది. బట్ స్టిల్ హీ డిడ్.
బీజేపీ వాళ్ళే గనక ఫస్ట్ నుంచి సీజేపీ వాళ్ళది తిప్పి కొట్టినట్టుంటే ఈ రోజు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గొప్పతనం ఇప్పుడు చెప్పడం కాదు కదండి. ధర్మేంద్ర ప్రధాన్ గొప్పతనం ఇది వచ్చినప్పుడే అసలు ఆయన ఏంటో చెప్పు ఉండాలి. లేని వాళ్ళ గాంధీ కుటుంబందే ఈరోజు వీళ్ళందరూ చెప్తారు నెహ్రూ అది, రాజీవ్ ఇది, ఇందిరమ్మ అది అని. చేసిన వాళ్ళది మీరు ఎందుకు చెప్పుకోలేరు? ఐ డోంట్ నో అసలు. ఐ హోప్ వాళ్ళు దీని నుంచి గవర్నమెంట్ ఎంత ఆత్మవిమర్శ చేసుకొని రివ్యూలు పోస్ట్ మార్టం చేస్తుందో బీజేపీలో కూడా పోస్ట్ మార్టం అనేది అంతే అవసరం. ఐ హోప్ దే డస్ దట్.